కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే శివనారాయణ అయితే కార్తీక్ ఇంటికి అంటే వాళ్ళ కూతురు ఇంటికి అయితే వచ్చేస్తాడు. రాగానే అందరినీ కన్ఫ్యూజ్ చేస్తా మాట్లాడుతా ఉంటాడు. శివనారాయణ కార్తీక్ ని దీపాన్ని అడుగుతాడు, మా కూతురు దొరికిద్దా అని. మీ భర్త కూడా నాకు అంతే నమ్మకం ఇచ్చాడు, దొరికిద్దా చెప్పమ్మా గీత, అది దీప అని అడుగుతాడు. దీప కూడా దొరికిద్ది ఎందుకు దొరకదు అని చెప్తా ఉండిద్ది. అప్పుడే శివనారాయణ అంటా ఉంటాడు, దొరికిద్దని నాకు నమ్మాలని ఉంది, కానీ దొరికిద్దో దొరకట్లేదు అర్థం కావట్లేదు. దొరికిద్ది అన్నట్టే ఉంది అంటా ఉంటాడు. అప్పుడే సుశాల ఉంది కదా, సుశాల ఇది వచ్చి ఎందుకు దొరకదులే, దొరికిద్దిలే అయ్యా, ఎందుకు దొరకదు అంటా ఉండిద్ది. అప్పుడే శివనారాయణ అంటా ఉంటాడు, దొరికిద్దా అంటే మనసు ముక్కలైన మనిషికి ఎన్ని బంధాలు గుర్తొచ్చినా దొరకదు, కానీ కనపడాలను మనం కళ్ళ ముందర ఉన్నా మనం చూడలేము. మనం కావాలనుకున్న మనకి అలాంటి అంటే మనం కావాలనుకున్న వాళ్ళు మనల్ని కావాలనుకోరు. మనసు ముక్కలైపోయిన తర్వాత ఎన్ని గుర్తొచ్చినా గానీ అవి మళ్ళా వెనక్కి గుర్తురావు అంటా ఉంటాడు. అంతే కదా కార్తీక్ అని అడుగుతాడు కార్తీక్ అయితే. అంతే అంటాడు. అంతేనా? అంతే ఏంది అంటాడు శివనారాయణ. అప్పుడే కార్తీక్ అంటాడు, అంతే అంటే అంతే కాదు, ఆ, దొరికిద్ది అది మామూలుగా కంగారు పడతా ఉంటాడు ఇలాగా. అప్పుడు కాంచన అని అడుగుతాడు, దొరికిద్దమ్మా కాంచన, నువ్వన్నా చెప్పు అంటాడు. కాంచన దొరికిద్ది ఎందుకు దొరకదు అంటా ఉండేది. అప్పుడు శివనారాయణ అంటాడు, దొరకాల్సిందే ఉంది, నాకు కనపడింది కదా, ఎందుకు దొరికేది ఇంకా, నాకు కనపడింది కదా. కనపడిందా? ఎక్కడ కనపడింది? అదేంది ఎక్కడ కనపడింది అని కాంచన కార్తీక్ అయితే అంటా ఉంటారు. అప్పుడే శివనారాయణ కనపడింది అంటాడు. ఎక్కడ కనపడింది మళ్ళీ అడుగుతారు. అప్పుడు శివనారాయణ చెప్తాడు, మీ అందరి ప్రేమ అనురాగాలలో నాకు కనపడింది కార్తీక్, కాంచన అంటాడు. వాళ్ళకైతే దిమ్మ తిరిగిపోయింది. కార్తీక్ కవర్ చేయడానికి ఒక మాట అంటాడు, నేను రాత్రి ఇదే మాట చెప్పాను, మన ప్రేమ అనురాగాల్లో అత్త ఇంకా మన దగ్గరే ఉందని చెప్పాను అంటాడు. అప్పుడు శివనారాయణ అంటాడు, ఎందుకనవరా నువ్వు అంటావు, ఎందుకనో అంటాడు శివనారాయణ అయితే. ఇంక అప్పుడే కాంచన ఇదంతా కవర్ చేయడానికి సుశాల్ ఉంటలా, కా కాఫీ తీసుకురా, అక్కడ కూర్చొని పెట్టాము, ఎందుకు కూర్చోండి కాఫీ తీసుకురండి, కాఫీ కాదు టిఫిన్ తీసుకురండి అని కంగారు పడితే చెప్తా ఉంటారు. అప్పుడు శివనారాయణ అంటాడు, మీరేం ఎంత కంగారు పడాల్సిన అవసరం లేదంటాడు. వీళ్ళందరికీ మైండ్ పోయింది. ఎందుకంటే శివనారాయణ చెప్పిన ప్రతి ఒక్క మాట సుమిత్ర ఇంట్లో ఉందని ఆయనకి తెలిసినట్టే మాట్లాడుతా ఉంటాడు. కనీసం వీళ్ళున్నా చెప్పకపోతారా అన్నట్టే మాట్లాడుతా ఉంటాడు. ఇంకా శివనారాయణ అయితే, మీరందరికి అంత కంగారు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను కాఫీ టిఫిన్ మొత్తం ఇంటికాడ చేసే వచ్చాను అని చెప్తాడు. అప్పుడే సుమిత్ర అడిగిద్ది, అన్నయ్య, సుమిత్ర కాదు కాంచన అడిగిద్ది, అన్నయ్య ఎలా ఉన్నాడు, అన్నయ్య ఎలా ఉన్నాడు నాన్న అని అడిగిద్ది. ఉన్నాడంటే ఉన్నాడమ్మా, ఇంతకు ముందు నేను చూసాను, నా కొడుకులాగే లేడు అసలు. తి- అంటే హాల్లో తిరుగుతుంటే ఎవరినో చూసినట్టు ఉంటుంది నాకైతే, కనీసం చూసినట్టు కూడా ఉండట్లేదు, ఎవరినో చూసినట్టు ఏదోలాగా ఉంటుంది. ఎవరన్నా అడిగితే ఇంతకు ముందు నా కొడుకు ఉండేవాడు, ఇప్పుడు లేడు అని చెప్పేవాడిని అంటా ఉండిద్ది. ఆ సుమిత్ర అయితే ఏడుస్తా, అదేంది నాన్న అంటా ఉండిద్ది. అప్పుడు శివనారాయణ అంటాడు, ఉన్నాడు అంటే ఉండటం ఒకటేనమ్మా, నేను ఉన్న ప్రేమేదో, నేను చూస్తున్నదేదో, నేను అనుభవిస్తున్నది ఇంకేదో అంటా ఉంటాడు. ఇంకా అప్పటికైతే అయిపోతా ఉండిద్ది. ఇంకా శివనారాయణ కార్తీక్‌ని బయటికి రా, నీతో కొంచెం మాట్లాడాలని బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా కార్తీక్ కూడా వీళ్ళందరికీ చెప్పి ఒకవేళ అత్తయ్య గురించి ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నాడేమో అనుకొని ఇంకా కార్తీక్ కూడా బయటికి వెళ్తాడు. ఇంకా అక్కడ కట్ చేస్తే జ్యోత్స్న పారిజాతం దగ్గర పెడతారు. జ్యోత్స్న మనం నిన్న చెప్పాను కదా, జ్యోత్స్న అనుకుంటా ఉండిద్దని ఏంటంటే, వాళ్ళ పారిజాతం చెప్పేది కదా, మా తాతయ్యకి ఏదో ఒకటి చెప్పి శపథం చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి మీ అత్తతోనే తిరిగి రావాలి, అదే మీ అమ్మతోనే తిరిగి రావాలి అని చెప్పింది కదా. దానికోసం అని జ్యోత్స్న నిద్ర లేచి బ్రష్ చేసి అన్ని తినేసి మళ్ళా బయటికి వెళ్తే తెలియదు కదా, అన్ని తినేసి నేను అంటే వాళ్ళ తాత కోసం ఎదుగుతా ఉండిద్ది. వాళ్ళు ఇంకా కనపడ్డు, ఎందుకంటే ఆడన్నాడు కదా పొద్దున్న వెళ్ళిపోతాడు, ఎవరికి చెప్పడు. ఇంకప్పుడు కానీ పారిజాతం కూడా ఇంకోటికి వచ్చింది ఏంటంతా ఎదుగుతుందని. ఆవిడ పారిజాతానికి చెప్పిద్ది, అదే తాతయ్య కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు, ఇవాళ బయటికి వెళ్ళిపోయాడేమో అంటా ఉండిద్ది. పారిజాతం ఏమో
బయటికెళ్ళిపోతాడు. ఎందుకెళ్ళిపోతాడు అంటా ఉండిద్ది. బయటికెళ్ళిపోతాడా? నీకేం బాధ అనిపియట్లేదా బయటికెళ్ళిపోతాడు చెప్తున్నావు అని పారిజాతం అడిగిద్ది. ఇంక జ్యోత్స్న అయితే నాకేం బాధ. నాకేం సొంత తాత సొంత తాత ఆయనేమన్నా అంటా ఉండిద్ది. పారిజాతం అయితే సొంత తాత ఏంది? నిన్ను పెంచి నిన్ను చిన్నప్పటి నుంచి గుండెల మీద ఆడించుకొని, భుజాల మీద ఆడించిన తాత. ఏంది బాధపడవేంది నువ్వు కనీసం అంటా ఉండిద్ది. నాకెందుకు బాధ అంటా ఉండిద్ది జ్యోత్స్న అయితే పారిజాతానికైతే ఏం అర్థం కాదు. అవును పారిజాతం అనిద్ది. నువ్వు బాధపడవా? నిన్ను అంటే కనకపోయినా పెంచిన తల్లి, పెంచిన నాన్న, గుండెల మీద పెంచిన నాన్న, భుజాల మీద ఆడించిన తాతయ్య, వీళ్ళందరూ ఏ గుట్టకు వాళ్ళు, ఏ గూటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే కనీసం బాధపడవా అంటా ఉండిద్ది పారిజాతం అయితే. ఈ జ్యోత్స్న అయితే నన్నేమన్నా ఆళ్ళు కన్నారా? పెంచినోళ్ళే కదా! నాకెందుకు బాధ? నేనేం అలాంటి బాధలేం పడను. నాకేం అవసరం లేదు. మరి నువ్వెప్పుడు బాధపడతావు? అసలు బాధ వచ్చిద్దా రాదా? కనీసం నువ్వు బాధపడితే చూడాలని ఉంది. ఇంతవరకు నీ కన్నెమ్మటి కన్నీళ్లు కూడా రాలేదు. మరి ఎంత రాతి మనిషివేంది నువ్వు? నేనిప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది నాకు. నిన్నసలు ఎందుకు మార్చానా అనిపిస్తుంది. కనీసం అసలు ఎందుకు మార్చాను అనిపిస్తా ఉండిద్దని పారిజాతం అడిగిద్ది. జ్యోత్స్న అయితే మళ్ళా ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకోలేవులే అంటా ఉండిద్ది జ్యోత్స్న అయితే ధైర్యంగా. అప్పుడు పారిజాతం ఉండిద్ది. ఎందుకు సరిదిద్దుకోలేను? అప్పుడు చేసిందే మళ్ళా ఇప్పుడు చేస్తానంటా ఉండిద్ది. జ్యోత్స్న అనిద్ది. అప్పుడు చేసిందే మళ్ళీ ఇప్పుడు చేసేదేందో నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తావు? ఇప్పుడేం చేయగలవు? అంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది. అవును అప్పుడు మార్చాను కదా పిల్లల్ని. అలాగే నేను తీసుకెళ్లి దాసు దగ్గర పెడతాను. నిజమైన వారసురాలిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అంటా ఉండిద్ది. జ్యోత్స్న అయితే అవును నిజమైన వారసురాలు ఎక్కడుందో నీకు తెలుసా? అనిద్ది. పారిజాతం అయితే చెప్పదు. పారిజాతం అయితే తెలీదు నాకేం తెలుసు కానీ ఎతుకుతాను అంటా ఉండిద్ది. జ్యోత్స్న అయితే సరేలే తర్వాత ఎదుగుదువులే అంటా ఉండిద్ది. ఇంకా పారిజాతం అయితే కనీసం నేను వెళ్ళిపోతే అన్నా బాధపడతావా అంటా ఉండిద్ది పారిజాతం అయితే. జ్యోత్స్న అయితే అయితే నువ్వు ముందల కాదు కాదు ఆ తర్వాత అనిద్ది. ఇప్పుడు ఏమనిద్దంటే అయితే నువ్వు ముందల బయటికి వెళ్ళిపో నేను అంటే నువ్వు పో అంటే పైకి పొమ్మనిద్దో లేకపోతే బయటికి పొమ్మనిద్దో అర్థం కాదు. నువ్వు పో తర్వాత నేను బాగా చున్నీ కప్పుకొని మొత్తం హాల్ అంతా దొర్లాడుతా ఏడుస్తా కూర్చుంటాను అంటా ఉండిద్ది. పారిజాతం అయితే నేనెందుకు వెళ్ళిపోతానే అంటా ఉండిద్ది. అప్పుడు పారిజాతం అప్పుడు అనుకుంటా ఉండిద్ది ఏందంటే ఆ దాసు ఎందుకు నిజం చెప్పాడా? ఎలాగ మారిపోయావేంది మరి రాతి మనిషిలాగా అనుకుంటా ఉండిద్ది పారిజాతం అయితే. ఇంకా జ్యోత్స్న అయితే నాకే ఆయన్ని అవసరం లేదు. నువ్వు చెప్పమన్నావు. ఎతికాను కనపడలేదు. ఒకవేళ ఆయన వస్తే చెప్పి వెళ్తాను. లేకపోతే నాకు అనవసరం లేదని పైకెళ్ళిపోయిద్ది. ఇంకా కట్ చేస్తే శివనారాయణ ఇంకా కార్తీక్ అయితే నిలబడి ఉంటాడు. శివనారాయణ ఏదో కోపంగా నిలబడి ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు తాత కూర్చుంటావా కుర్చీ చేస్తాను దాకా నిలబడి ఉన్నావు కదా అని అంటాడు. శివనారాయణ అయితే ఇంకా సరే అని గమ్మునుంటాడు. గమ్మునుండి అనుమానం వస్తే ఎంతో కొంత నిజం ఉండిద్ది. అసలు అనుమానం రాదు. నాకు అనుమానం వస్తే అది నిజమై ఉండిద్ది అని శివనారాయణ అయితే కార్తీక్‌తో అంటా ఉంటాడు. కార్తీక్ అంటాడు ఏమనుమానం తాత అంటాడు. శివనారాయణ అయితే నాకు నీకెందుకు మీ అత్త గురించి తెలుసు అన్న అనుమానం నాకొస్తుంది. డౌట్ వస్తుంది అంటా ఉంటాడు. కార్తీక్ అప్పుడు అంటాడు నాకు తెలిస్తే నేను ఎందుకు తీసుకురాను తాత అంటాడు. అవును కదా నువ్వెందుకు తీసుకురావు అని శివనారాయణ అంటాడు. ఆలోపే దీప కూతురు సో వస్ ఇంకా తాతయ్య అంటా వచ్చిద్ది శివనారాయణ దగ్గరికి. అప్పుడే శివనారాయణ కూడా దమ్మ అని దగ్గరికి తీసుకుంటా ఉంటాడు. ఇంకప్పుడే అంటే అంటా ఉండిద్ది ఏమో తాత వచ్చావు అంటా ఉండిద్ది. ముద్దుల తాత ఏం తాత వచ్చావు అంటా ఉండిద్ది దీప కూతురు అయితే. అప్పుడు శివనారాయణ అంటాడు అవునమ్మా పనుండి వచ్చాను అంటా ఉండిద్ది. అప్పుడు ఎలాగైనా శివనారాయణ మైండ్ లో ఏముండిద్దంటే ఇప్పుడు ఎలాగైనా దా అంటే దీప కూతురు నుంచి నిజం రాబట్టాలి అంటే ఆయన అనుమానం తీర్చేసుకోవాలనుకుంటా ఉంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. కానీ నిజం చెప్పీయటానికి లాస్ట్ గా ఒక ప్రయత్నం అయితే చేస్తాడు. ఏందంటే చాక్లెట్లు తీసుకొచ్చుంటాడు. చాక్లెట్లు మొత్తం ఇంట్లో ఎంతమంది ఉన్నారు? సుశాల, కాంచన, కార్తీక్, దీప అది మొత్తం 5గురు. కానీ 6 చాక్లెట్లు తీసుకొస్తాడు. 5 చాక్లెట్లు మొత్తానికి పంచేస్తాడు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయికి మొత్తానికి పంచేస్తాడు. ఇంకొక చాక్లెట్ మిగిలింది. ఈ చాక్లెట్ ఎవరికిద్దాం అంటాడు. అప్పుడే అమ్మాయి ఏం చెప్పిద్ది?
అమ్మమ్మ ఉంది కదా అనిద్ది. అమ్మమ్మ ఉంది ఇక్కడే అంటా ఉంటాడు. ఇంక సరే అమ్మ నువ్వు వెళ్ళిపో అని వెళ్ళిపోయిద్ది. అది అమ్మాయి స్కూల్ బస్ ఎక్కిందాకా గమ్మునుంటాడు. ఇంకా వాళ్ళందరిని ఉతికి ఆరేస్తుంటాడు. వాళ్ళు చెప్పిన మాట ఇండు ఏమిండు. మేము ఇంతలా నరకం పడుతుంటే నీకేం మీ ఇద్దరికి మీకేమో కనీసం చెప్పాలని కూడా అనిపించలేదా? నేను నా కోడల్ని తీసుకెళ్లిపోతాను అంటా ఉంటాడు. ఇంకైతే దొద్దరిల్లిపోతా ఉంటది అక్కడి నుంచి అయితే. ప్రతి ఒక్కరిని ఆట ఆడుకుంటాడు. ఇంకా అందరిని కూడా మిమ్మల్ని అందరిని వెలివేసినా గానీ లేదు మారిపోయారని నేను మళ్ళా దగ్గరికి తీస్తున్నాను. కనీసం మీరు మేమందరం మంచాన పడ్డా గానీ కనీసం నువ్వు చెప్పలేదని కార్తీక్‌ని అంటాడు. నాకు మొన్నే తెలిసింది తాత అప్పుడు తెలీదు అంటా ఉంటాడు. అవునా అంటాడు. ఇంకొక అందరినైతే ఉతికి ఆరేస్తా ఉంటాడు. మామూలుగా కాదు ప్రతి ఒక్కరిని దద్దరిల్లిచ్చేస్తుంటాడు. వాళ్ళు చెప్పిన మాట ఏంటో ఏమిండో ప్రతి ఒక్కరికి అదురు పుట్టిస్తుంటాడు. ఇంకా ఇక్కడికైతే ఈరోజు సీరియల్ అయితే అయిపోయింది. ఈ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పుడు వస్తాయి మీదకైతే. అలాగే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది.